హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. నిన్న మనం ఆత్మ అంటే నేను, నిత్యము, సత్యము, సర్వవ్యాపి, వ్యాపించి ఉన్నది, అప్రమేయము అంటే నిర్వచించలేనటువంటి ఒక దృశ్యము కానిది, అకర్త అభోక్త అంటే తను ఎటువంటి కర్మ చేయదు, ఎటువంటి భోగాన్ని అనుభవించదు, అకర్త అభోక్త. నిర్వికార అంటే ఎటువంటి न जायते न म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजः नित्यः. శరీరం అన్యమానే అపి నా హన్యతే అంటే శరీరము నశించినప్పటికీ ఆత్మ నాశనము కానిది అని చెప్పారు. చాలా అద్భుతమైన శ్లోకం. వర్త్ టు రిమెంబర్, మీరు దాన్ని గుర్తుంచుకుంటే మంచిది. అదే విధముగా ఆత్మ గురించి చెప్పినటువంటి ఈ పైవి చెప్పాను కదా, నిత్యము సత్యమని. ఈ విధంగా ఆత్మ ఆత్మ అని కాకుండా నిధిధ్యాసనం చేస్తూ ఆ ఆత్మ ఎవరో కాదు నేనే అని తెలుసుకోవడమే నిధిధ్యాసనం ద్వారా తన సొంత అనుభవంలోకి తెచ్చుకోవడం. నేనే ఆత్మ, సకల ప్రాణుల్లో నేను నేనుగానే ఉన్నాను. నేను కాబట్టి నేను ఆత్మగా తెలుసుకునేది వేరేగా ఉండదు. ఎలాగా? నీటిలో ఉంటూ కెరటము నీరు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు. నీటిలోనే ఉంది, నీరుగానే ఉన్నది, కానీ నీరు గురించి అన్వేషణ. ఎవరు? కెరటము. వేవ్ బబుల్ స్టార్ట్ ఎంక్వైరీ అబౌట్ వేర్ ఇస్ వాటర్. అందువలన నేను ఆత్మగా ఉన్నాను, కానీ అది ఎక్కడ ఎలా ఉంటుంది అని బుద్ధి అనే ఒక కెరటం, బుద్ధి అనే ఒక కెరటం, ఆత్మలో నుండి వచ్చిన బుద్ధి అనే కెరటం నేను అనే ఆత్మ ఎక్కడ ఉన్నది అని వెతుకుతున్నట్లు. కాబట్టి దాని గురించి ఏం చెప్పారంటే అవినాశనం, నాశనము కానిది, నిత్యం ఎల్లప్పుడూ ఉండేది, అజం పుట్టుక లేనిది, అవ్యయం అంటే 21వ శ్లోకంలో ఏం చెప్పారు? అవినాశనం, నిత్యం, అజం అంటే పుట్టుక లేనిది, అవ్యయం నాశనము లేనిది. ఈ విధంగా తన స్వరూప అనుభూతిగా ఆత్మయే నేను, నేనే ఆత్మస్వరూప చిదానంద రూప శివ అని ప్రత్యక్షంగా అపరోక్షంగా తన స్వయం అనుభూతిగా దర్శించిన వారు కథం, ఏ విధంగా అంతి ఘాతయతి, ఏ విధంగా ఎవరినైనా చంపగలదు, సంపించగలదు. 21వ శ్లోకం. 22వ శ్లోకం చెప్పాం, స్టార్ట్ చేశాం, ఇంకా చెప్పలేదు.
వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాని శరీరాన్ని విహాయ అన్యాని సంయాతి నవాని దేహి అని చెప్పాం. అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. యథ అంటే ఏ విధంగా, నరహ అంటే మనుషులు, జీర్ణాని వాసాంసి, ఇక్కడ వాసాంసి అంటే దుస్తులు, క్లోత్స్. వాసాంసి అంటే ఏంటి? దుస్తులు అంటే బట్టలు. ఏ విధంగా అయితే మనుషులు జీర్ణాని వాసాంసి అంటే చిరిగిపోయినటువంటి, ఇంకా ధరించడానికి యోగ్యం కాని దుస్తులను విహాయ విడిచిపెడతారో, విడిచిపెట్టి అపరాని నవాని గృహ్ణాతి వేరే కొత్త కొత్త దుస్తులను అంటే కొత్త బట్టలను గృహ్ణాతి ఎలాగైతే ధరిస్తారో, అంటే చిరిగిపోయిన పాత దుస్తులను విడిచిపెట్టి కొత్తవైనటువంటి నూతనమైనటువంటి వేరే దుస్తులను ఏ విధంగా అయితే ధరిస్తారో తదా అదే విధముగా దేహి అంటే ఆత్మయే శరీరమును యందు పరిమితమై ఉన్నట్లుగా భావిస్తున్నటువంటి దేహి అంటే జీవాత్మ జీర్ణాని శరీరాన్ని విహాయ అంటే ఇక ఈ శరీరము అనే ఒక సాధనము ఇక పనికిరాదు, అంటే దాని పని అయిపోయింది అన్నమాట. ఎప్పుడైపోయింది, ఎలా అయిపోయింది అనేది ప్రశ్న కాదు ఇక్కడ. ఆ శరీరము ఆ జీవాత్మకు ఉపయుక్తంగా లేదు అన్నమాట. అంటే చిరిగిపోయిన వస్త్రము లాంటిదే. అన్యాని నవాని, నవాని అన్యాని నవాని శరీరాన్ని సంయాతి కొత్త శరీరము పొందుతున్నది. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పాలంటే నేను చాలా లోతుగా చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఉపనిషత్తుకు సంబంధించినటువంటి మంత్రం లాంటిది. అయితే మీ అందరికీ ఒకటి గమనించాలి, ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే పునర్జన్మ గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పునర్జన్మ. మనందరం కూడాను కొంతమంది దుస్తులను ఎక్కువ కాలం ఒకటే దుస్తులను అలాగా వాడుతూ ఉంటారు. ఉతుకుతారు, వేసుకుంటారు, ఉతుకుతారు, వేసుకుంటారు. అలాగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తే కొన్ని సంవత్సరముల పాటు ఆ దుస్తులను వాడుతూ ఉంటారు. మరి కొంతమంది ఒక్కసారి ధరించిన తర్వాత లేక ఒక వారం రోజులు, ఒక నెల పాటు, అంటే ఒక్కసారి ధరించిన తర్వాత కూడా మార్చే వ్యక్తులు ఉన్నారు మన ముందు. ఒక్కసారి వేసుకుంటారు వాళ్ళు, రెండోసారి ఆ వేసుకున్న దుస్తులను వాడరు. కొంతమంది వారం రోజుల పాటు వాడుతారు, కొంతమంది నెల రోజుల పాటు వాడుతారు, కొంతమంది సంవత్సరము, కొంతమంది 2, 3, 4, 5 సంవత్సరము, అవసరమైతే 10 సంవత్సరముల నుండి కూడాను ఒకే డ్రెస్ ని ఉతుకుతూ వేసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? శరీరము కూడా పుట్టిన వెంటనే ఒకరోజు వేసుకున్న బట్టల వలె శరీరాన్ని విడిచిపెట్టవచ్చు. అదేవిధంగా శరీరమును పుట్టిన తర్వాత 8 రోజులకే శరీరాన్ని విడిచిపెట్టవచ్చును. అదేవిధంగా నెల రోజులకి, 6 మాసములకు, సంవత్సరమునకు, అలాగా 2, 3, 5, 10, 20, 30, 40, 50, 100, 110, 150 సంవత్సరములు, 200 సంవత్సరములు, 280 సంవత్సరములు, మన త్రిలింగ స్వామి లాగా 300, 400, 1000
ఎన్ని సంవత్సరములకి విడిచిపెట్టినా శరీరము వస్త్రము లాంటిదే. అందువలన ఒకరోజు ధరించి విడిచిపెట్టిన బట్ట వలె, 5 సంవత్సరములు వాడుతున్న బట్ట వలె వస్త్రము లాంటిదే శరీరము. కాబట్టి ఎన్ని సంవత్సరములు ఉన్నారా అనేదానికి మనము ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. అయితే ఈ పునర్జన్మ ఎలా జరుగుతుంది? యథా కర్మ యథాశ్రుతం అన్నారు ఉపనిషత్తులు. అంటే అవిద్య కర్మని సమన్వారభేత పూర్వ ప్రజ్ఞాచ అంటారు. అంటే మనము చేసే ఆ వైదికమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి ధర్మ కార్యములు ఏవైతే చేస్తామో వాటి ద్వారా అదృష్టమైనటువంటి పుణ్యం జనరేట్ అవుతున్నది. అదేవిధంగా జప తపాదులు చేయటం వలన ఆ యొక్క ఉపాసన ద్వారా కూడాను మీకు తపో ఫలము జనరేట్ అవుతున్నది. వీటి రెండింటి ఆధారంగా మీకు జన్మ ఉంటుంది. ఎందుకుంటుంది? నేనే జనన మరణము లేని ఆ పరమాత్మే ఆత్మగా ఉన్నాను అని తెలుసుకోకుండా ఉన్నంత వరకు పునర్జన్మ ఉంటుంది. నేనే ఇప్పుడు చెప్పాం కదా, మనం 11, 12 శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు మనం చెప్పాం. ఈ విధంగా ఎవరైతే ఈ తత్వమును అర్థం చేసుకొని నేనే ఆ సర్వవ్యాపి నాశనము లేని శాశ్వతమైన ఆత్మగా ఉన్నాను, నేను ఆత్మజ్యోతి, నా జ్యోతి తర్వాతే సృష్టి అంతా ప్రకాశిస్తున్నది అని స్పష్టంగా నిశ్చయంగా ఎవరు ఉంటారో వారికి ఇదే జన్మ లేదు, అంటే ఈ జన్మ కూడా వారు పుట్టలేదు అని తెలిసిపోతుంది వారికి. ఈ జన్మే లేకపోతే పునర్జన్మ ఏంటి? అసలు సంభవమే కాదు. బట్ వారి ఇందులో రారు, పునర్జన్మ దాంట్లో వారు ఉండరు. మరి ఎవరు ఉంటారు పునర్జన్మలో? 2 ఉంటారు. ఎవరు? ధర్మాత్ములు, అంటే మంచి ధర్మ కార్యములు చేసిన వారు, పుణ్యకార్యములు చేసిన వారు, జప తపాదులు చేసిన వారు. అలా కాకుండా అత్యంత క్రూరంగా పశువుల వలె ప్రవర్తించే ఒక ఘోరమైనటువంటి పాపాత్ములు కూడా ఉంటారు. అందువలన వీళ్ళిద్దరికీ కూడా పునర్జన్మ ఉంటున్నది. ఎలా? వస్త్రం విడిచిపెట్టి కొత్త వస్త్రము ధరించే విధముగా. చూడండి, పుణ్యేన పుణ్యం లోకం నయతి, పాపేన పాపలోకము అంటే నరకలోకము, ఉభాభ్యా మనుష్యలోకం అన్నారు. అంటే ఏంటి? పుణ్యము చేసిన వాళ్ళు, ధర్మము పుణ్యము చేసిన వాళ్ళు పుణ్యలోకాలు పరమగతి మంచి ఉత్తమమైనటువంటి జన్మలు పొందుతారు. పాపము చేసేవాళ్ళు నీచమైనటువంటి నికృష్టమైనటువంటి శరీరములను పొందుతారు. పుణ్య పాపములు 2 సమానంగా ఉంటుంటే ఇటు అటు మానవ జన్మ వస్తుంది అని చెప్పారు శాస్త్రములు. కాబట్టి ఈ విధంగా మనకి మహాభారతంలో చూసుకుంటే శాంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఒక షరతు, గంగ ఏమంటారంటే, నేను ఏమి చేసినప్పటికీ మీరు నన్ను అడ్డు చెప్పకూడదు అని అడుగుతారు కండిషన్. వివాహం చేసుకున్న సమయంలో శాంతన మహారాజుకి ఈ విషయం తెలియదు, రహస్యం. ఓకే, మీరు ఏది చేసినా నేను అడ్డుకోను, ఒప్పుకుంటాను. అలా ఉంటుంది కథ. అయితే అష్ట వసువులు ఉంటారు.
వారు ఒకసారి ఒక నారద మహర్షికి కొంచెం ఇబ్బంది పెడతారు. అందులో పెద్దవాడు ఉంటాడు, వసువు, అగ్రజుడు అంటారు. ఆయన చాలా ఇబ్బంది పెడితే మిగతా వాళ్ళందరూ కూడాను ఆయనతో పాటు కలిసి ఆనందిస్తారనమాట. చూడండి, మన ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఏదైనా చేస్తే ఆ పెద్దవాడిని అనుకరిస్తూ మనందరం కూడా సంతోషిస్తుంటాం. అలా అష్ట వసువులు ఎప్పుడైతే ఇబ్బంది నానా యాతన పెట్టారో వారిని శపించారనమాట ఋషి. మీరందరూ మర్త్యలోకములో మనుషులుగా జన్మించుదురుగాక అని. వెంటనే అష్టవసువులకి భయం పట్టుకుంది. మహర్షి తప్పు అయిపోయింది, అపరాధం క్షమించండి అని. అయితే మహర్షి ఆలోచించాడు, ఈ పెద్దవాడు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఈయన ఎక్కువ రోజుల పాటు ఈ మానవ లోకములో నానా యాతనలు పడుతూ ఉంటాడు. మిగతా 7 మీరు శరీరం తీసుకుంటారు, కానీ వెంటనే శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ మీరు వసువులుగా వచ్చేందుకు నేను మీకు అవకాశం ఇస్తున్నాను అని చెప్పాడు మహర్షి. అందువలన గంగాదేవికి శాంతన మహారాజుకి పుట్టిన ప్రతి బిడ్డ గంగాదేవి ఏం చేస్తున్నారు? గంగలో కలిపేస్తున్నారు. అంటే ఆ పుట్టడం ద్వారానే ఆయన కర్మ పూర్తయిందనమాట. కర్మ పూర్తయిపోయిన తర్వాత ఆయన యొక్క దేవతా స్వరూపానికి వెళ్ళిపోతారు. కాబట్టి గంగాదేవి ఆ వసువులకు సహాయం చేస్తున్నదన్నమాట. అందువలన పుట్టిన ప్రతి శిశువుని గంగలో కలిపేస్తున్నది. గంగలో కలిపేస్తూ ఆ వసువులకి పూర్వ వైభవమైన స్వభావాన్ని అందిస్తున్నది గంగామాత. ఈ రహస్యము తెలియక శాంతన మహారాజు చాలా దుఃఖిస్తున్నాడు. ఎందుకు? పుట్టిన బిడ్డని తన కళ్ళ ముందే గంగలో కలిపితే ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఎవరైనా తట్టుకోగలరా? గంగా దేవత అంటే గంగా మాతకి ఈ రహస్యం తెలుసు కాబట్టి సహాయం చేస్తున్నది. శాంతన మహారాజు తెలియదు. అందువలన 7 కూడా అలాగ గంగలో కలిపినంత వరకు ఓపిక పడ్డాడు. 8వ వాడు పుట్టాడు, దేవవ్రతుడు. శాంతన మహారాజు ఒక నిర్ణయంకి వచ్చాడు, గంగా ఏం చేసినా పర్వాలేదు, కానీ ఈ బిడ్డను మాత్రం గంగలో కలపనీయను అని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడేమైంది? షరతు ఎప్పుడైతే వీగిపోయిందో గంగామాత ఇక నాకు సెలవు ఇప్పించండి మహారాజా, నేను వెళ్తాను అన్నారు. వెళ్ళారు. ఆ బిడ్డని తనతో పాటు తీసుకెళ్లి వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసి పరశురాముని వద్ద ధనుర్విద్య నేర్పించి పెద్దవాడిని చేసి మళ్ళీ శాంతన మహారాజుకి అప్పగిస్తారు. ఇది కథతో మనకి అక్కర్లేదు. మీరు మామూలుగా కూడా కథలు తెలుసుకోవచ్చు, నేను చెప్పక్కర్లేదు కథలు. ఇక్కడ మనం ఏం గమనించాలంటే, పుట్టిన ప్రతి ప్రాణి ఈ సృష్టిలో తన పూర్వము చేసుకున్న కర్మ ఆధారంగా శరీరాన్ని పొందుతుంది. అందువలన ఆ పొందిన శరీరము ఏ విధంగా, ఎప్పుడు, ఎలా పోతుంది, విడిచిపెట్టాలనేది ముందే నిర్ణయించి వస్తుంది శరీరం. కాబట్టి ఈ రహస్యం తెలుసుకున్న మీరు ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి ఏమి జరుగుతున్నా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటామే తప్ప మనం ఎవరిని శాశ్వతంగా ఉంచలేము. ఎందుకంటే ఎంత కర్మతో పాటు ఆ శరీరం వచ్చిందో అంతవరకు అనుభవాలు పొందుతూ వెంటనే విడిచిపెట్టాల్సి వస్తుంది. దీన్ని బట్టి మీరు చెప్పండి, శంకరాచార్యులు లాంటి వాళ్ళు 32 సంవత్సరముల పాటు శరీరములో ఉంటూ ఈ జగత్ కళ్యాణం కోసము
కొన్ని 1000 సంవత్సరాలు ఉండి కూడా ఒక మనిషి, అంటే 1000 సంవత్సరములు కూడా శరీరం ధరించి ఉన్నటువంటి వ్యక్తి చేయలేని కార్యాలు, పనులు 32 సంవత్సరములు ఉన్నటువంటి ఒక యువకుడు చేసి పెట్టాడు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, వివేకానందుడు 39 సంవత్సరం, స్వామి రామ్ తీర్థ, ఫైర్ బ్రాండ్ ఆఫ్ వేదాంత, హిమాలయ మాస్టర్ కింగ్ స్వామి రామ్ తీర్థ, ఆయన 33 సంవత్సరములే జీవించారు శరీరంతో. అదేవిధంగా ఇలా చాలా మంది మీకు తెలియచ్చు. అంటే నేనెందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, త్రిలింగ స్వామి అనేవారు, ఆయన మంచి సిద్ధ పురుషుడే, 280 సంవత్సరాలు జీవించారు కాశీలో పంచగంగ ఘాట్. అంటే ఆత్మస్వరూపులారా ఒక విషయం గమనించండి, ఈ రహస్యాన్ని. మన బిడ్డలు, మన భార్య భర్తలు, మన అక్క చెల్లెలు, మన అన్నదమ్ములు, మన చుట్టాలు, బంధువులు, మిత్రులు, వీళ్ళందరూ కూడా వాస్తవానికి వారు కాదు. మరి ఏంటి వారు? ఒకే ఆత్మస్వరూపమే తన స్వరూపాన్ని విస్మరించి మరిచిపోయి వారు చేసిన కర్మ ఫలాన్ని బట్టి ఆయా శరీరమును పొందుతూ మనతో పాటు కొంతకాలం సహచర్యంగా వచ్చారు. అందువలన అందరిలో ఉన్నటువంటి ఒకే ఆత్మస్వరూపం అని తెలుసుకున్న తర్వాత మనం అందరితో ప్రేమగా వ్యవహరించాలి. నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్న చెప్తాను, శ్రద్ధగా మీరు వినాలి. ఇలాంటి ప్రశ్నలు మీకు వస్తుంటాయి బయట. వచ్చినప్పుడు మీరు తెలిస్తేనే చెప్పాలి, లేకుంటే మౌనం వహిస్తూ ఆ ప్రశ్నలను నా వద్దకు తీసుకురావాలి. నాకు ప్రశ్న వచ్చింది, గమనించండి. స్వామి, నేను నిత్యము శాశ్వతము నాశనము లేని వ్యాపించి ఉన్నటువంటి ఆనంద స్వరూపము, నా స్వరూపమే ఆనందం, అనంత ఆనందము, అనంతమైన శాంతి. నేను సత్యము కాబట్టి నేనే సంపూర్ణ భద్రతకు కారణం కదా. సో నేను ఆత్మ అయినప్పుడు ఇక నాకు ఈ లోకముతో గాని, ఈ మనుషులతో గాని, జీవులతో గాని, ప్రపంచంతో నాకేం పని ఉంది? ఉంటే ఉండని, పోతే పోని, నాశనమైనా నాకేం పర్వాలేదు, నేను ఆత్మ కాబట్టి అన్నాడు. అంటే నేను పుట్టాను, లోకం పుట్టింది, నేను పోతాను, లోకం పోతుంది, ఇక లోకంతో నాకేం పని ఉన్నట్టు అని అర్థం. తప్పు, అది తప్పు. అది సినిమాలకే పనికి వస్తుంది, బయట పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే, నాయన వాస్తవానికి నువ్వు పుట్టలేదు, నువ్వు పుట్టిన అనుకుంటున్నావు, అది ఒక భ్రమ. లోకం కూడా పుట్టింది అంటున్నావు, అది ఒక భ్రమ. నేను పోతాను అంటున్నావు, ఇది ఒక భ్రమ. లోకం పోతుంది, లోకంతో నా పని లేదు. ఇవన్నీ కూడాను ఒక సినిమా కల్పన. మరి వాస్తవం ఏంటి? నేను ఆత్మ అయితే నీకంటే వేరు ఇంకేం లేదు నాయన, ఉన్నదంతా ఆత్మయే. ఇప్పుడు చెప్పండి, బంగారము ఉన్నది, దానిని ఆభరణంగా చేశాం. అంటే ఆభరణం చేయక ముందు బంగారం వేరుగా ఉన్నదా లేదా? ఆభరణం కంటే ఉన్నది. మరి ఆభరణం చేసిన తర్వాత కూడా బంగారం ఉన్నదా లేదా? ఉన్నది. ఇప్పుడు చెప్పండి తల్లులారా, అయ్యలారా, బంగారం అనేది ఆభరణం కంటే వేరుగా ఉండొచ్చు, కానీ ఆభరణం బంగారం కంటే వేరుగా ఉంటుందా? ఆభరణం అంటే ఆర్నమెంట్ గోల్డ్ కంటే భిన్నంగా వేరుగా ఉంటుందా? సాధ్యం కాదు. అంటే నీరు కెరటము బుడగ అలలు కంటే భిన్నంగా ఉండొచ్చు. ఎందుకు? అవి పుట్టక ముందు కూడా నీరుగా ఉన్నది. కానీ బుడగలు నీరు కంటే భిన్నంగా ఉంటాయా? సాధ్యం కాదు. కుండలు, పాత్రలు, మట్టితో చేసిన పాత్రలన్నీ ఉన్నాయి. అవి లేకున్నప్పుడు కూడా మట్టి ఉంది.
అంటే పాత్రలు కుండల కంటే భిన్నంగా మట్టి ఉంది, కానీ పాత్రలు మట్టి కంటే భిన్నంగా ఉంటాయా? సాధ్యం కాదు. అదేవిధంగా ఈ జగత్తు అనే నామరూపముల కంటే భిన్నంగా ఆత్మ ఉంటుంది, నేను. కానీ మీకంటే భిన్నంగా ఈ ప్రపంచం ఉంటుందా? ఉండదు. అంటే ఈ ప్రపంచమంతా నీవే ఉన్నావు అని తెలుసుకున్నప్పుడు ఎవరిని హింసిస్తావు, ఎవరు నాశనం అవుతుంటారు, ఎవరు వస్తుంటారు, ఎవరు పోతుంటారు, ఆ నిర్లక్ష్య భావన నీలో ఉండదు. ఏముంటుంది? మొత్తం ప్రేమ ప్రేమ ప్రేమ, శాంతి శాంతి శాంతి, ఆనందం ఆనందం ఆనందం, ఈ మూడే ఉంటాయి. అందువలన నేనే ఆత్మ కాబట్టి లోకం ఎలా పోతే అలా పోయింది అనడానికి వీలు లేదు. ఎందుకు? లోకం నీకంటే వేరుగా లేదు. ఈ సత్యం గ్రహించిన వారు లోకం వేరుగా నేను వేరుగా అసలు చూడనే చూడరు. ఈ ద్వైత బుద్ధి ఉండదు. అంటే యావత్ సృష్టి ఆత్మ. దీన్ని ఉపనిషత్తు ఏమంటుందంటే, ఈశావాస్యం ఎదుగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అన్నది ఉపనిషత్తులు. ఇదంతా కూడా ఆత్మగా పరమాత్మగా వ్యాపించి ఉన్నది యావత్ సృష్టి అంతా. ఈ దృష్టి ఉన్నప్పుడు ఇక ఇంతమంది దేవీ దేవతలను వేరు వేరుగా పార్టీలుగా పెట్టి మనం ఇలాగ పబ్బాలు ఎందుకు గడుపుకుంటాము అంటే రహస్యం మనకు తెలియలేదన్నమాట. మన నామాల ద్వారా మనము దేవీ దేవతల పార్టీలు సృష్టిస్తుంటాం. ఇలాగ బొట్టులు పెట్టడం, అడ్డబొట్టులు పెట్టడం, నిలువు బొట్టులు పెట్టడం. ఆ బొట్టులు పెట్టుకున్న దేవీ దేవతకి మీరు వెటకారంగా మాట్లాడి విమర్శలు చేయడము, ఈ భక్తుల్ని విమర్శలు చేయడము, ఆ భక్తులను విమర్శలు చేయడము, పండగలని పబ్బములు, ఇవన్నీ కూడాను కల్పించుకున్నవే. ఇది భగవాన్ శ్రీకృష్ణ మహాయోగి ఎంత స్పష్టంగా చెప్పారు చూసారా. అందువలన ఈ జన్మ ఏదైతే ఉందో ఇది కేవలము నేను పరమాత్మ స్వరూపం కంటే వేరుగా ఉన్నాను అని మీరు భావిస్తున్నంత వరకు మీకు జన్మము మరణము తప్పదు. ఏ రోజైతే కృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా మీరు మీ అనుభూతిగా దర్శిస్తారో అప్పుడు మీకే అర్థమవుతున్నది, అసలు నేను ఎప్పుడూ పుట్టలేదు, అసలు ఇది కూడా నా జన్మ కాదు, నేను ఆత్మకు జన్మ లేదు కదా, వస్తున్న శరీరము ప్రకృతి పంచభూతములు కదా, శరీరం పంచభూతంలో కలిసిపోతుంది, నేను ఎప్పుడులా ఆత్మగా ఉంటాను. దీని ద్వారా వచ్చినటువంటి ధైర్యము, భద్రత ప్రపంచమునకే స్వామి స్వామినిగా మారుస్తుంది మిమ్మల్ని. మీరు కారణ జన్మలుగా మారి మిమ్మల్ని పూజిస్తారు సమాజం లోకములు. అది ఆత్మ యొక్క గొప్పతనం. దీన్ని ఉపనిషత్తులు ఏమన్నారంటే ఆత్మజ్ఞం అర్చయేత్ భూతి కామాహ. ఈ ఆత్మతత్వంలో ఉన్నవారు ఎవరైనా సరే, వారు పేదవాళ్ళు ధనవంతులు, వారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, ఆడవారు మగవారు ఏముండదండి. వారు ఎవరైనా శబరి మాతకి మనం పూజిస్తాము, మీరా మాతకి మనం పూజిస్తాము, ఆనందమయ మాతకి మనం పూజిస్తాము, శారదాదేవికి కూడా పూజిస్తాము. రమణ మహర్షి పెద్ద చదువు సంధి ఏమీ లేని వ్యక్తి, పెద్ద ఏమి 6 అడుగులు ఉన్నటువంటి అందగాడు కాదు, 6 అడుగులు ఉన్నటువంటి ఒక యువకుడు, మంచి ఇది కాదు, ఫుట్బాల్ ప్లేయర్ లాంటి ఏమేమి కాదు, ఒక ఉదాసీన సాధారణమైనటువంటి వ్యక్తి. రామకృష్ణ అంతే. వివేకానందుడు అంటే 6 అడుగులు ఉన్నటువంటి ఆజానుభావుడు అంట. కాబట్టి ఇక్కడ వ్యక్తి దేహదారుఢ్యంతో సంబంధం లేదు. ఆత్మతత్వం తెలుసుకుంటే యావత్ ప్రపంచము మీ పాదార విందం వద్ద పడుతున్నది. కాబట్టి ఈ తత్వం తెలుసుకున్న తర్వాత మీకు ఎటువంటి భయం అనేది ఉండదు. ఆ భయం లేని స్థితే మోక్షము. తరువాత
అమ్మ తర్వాత చెప్పండి. నైనం చిందంతి శస్త్రాణి, నైనం చిందంతి శస్త్రాణి, నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నైనం దహతి పావకః, నైనం దహతి పావకః, న చైనం క్లేదయంత్యాపః, న చైనం క్లేదయంత్యాపః, న చైనం క్లేదయంత్యాపః, న శోషయతి మారుతః, న శోషయతి మారుతః, న శోషయతి మారుతః, నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, న చైనం క్లేదయంత్యాపః, న శోషయతి మారుతః, న చైనం క్లేదయంత్యాపః, న శోషయతి మారుతః, న చైనం క్లేదయంత్యాపః, న శోషయతి మారుతః. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఒక ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానం చెప్తున్నారు. ఏంటంటే మన ముందు ఉన్నటువంటి ఎటువంటి వస్తువులైనా, శరీరం అవని, వస్తువులవని, ఏదవని స్థూలంగా ఉంటే వాటిని 4 రకాలుగా మాత్రమే ఆయుధాలు కానీ ఏవైనా సరే 4 రకాల విధములుగా వాటిని మనము నాశనం చేయగలము. ఏంట 4? భూమి ద్వారా వస్తున్నటువంటి, భూమి నుండి వచ్చిన, ఈ భూమి నుంచి వచ్చినటువంటి దేని ద్వారా ఒక ఆయుధంగా తయారు చేసి మనము కొన్ని వస్తువులని, ప్రాణులని, శరీరములను నాశనం చేయగలుగుతాము. ఏంటది? ఇప్పుడు మనకి ఇనుము ఉంటుంది, వాటి ద్వారా అనేక శస్త్రములు, ఆయుధములు తయారు చేయొచ్చు. కాబట్టి ఆ శస్త్రములు, ఎన్ని శస్త్రములు ఉన్నా ఈ ఆత్మకి స్పృశించలేవు. ఆత్మ ఆకాశం వలె వ్యాపించి ఉండదు, సర్వవ్యాపి, సూక్ష్మమైనది. అది వస్తువు కాదు, అప్రమేయం. కాబట్టి సత్యం, అది ఎప్పుడు ఉండకుండా ఉండదు. కాబట్టి ఈ ఆత్మను శస్త్రముతో ఛేదించలేము అంటున్నా. మీకు చిన్న చెప్తాను, విచిత్రం, ఆశ్చర్యంగా ఉంటుంది. అలెగ్జాండరు మన భారతం, ఆర్యవర్తం, భరతవర్షంపై దండెత్తి వచ్చినప్పుడు ఆ మార్గంలో ఒక మహాత్ముడు ఇలా జపం చేసుకుంటూ కూర్చున్నాడు. అయితే అలెగ్జాండర్ యొక్క సైనికులు చెప్పారు, ఆయన ఎవరు కూర్చున్నారు, నమస్కారం పెట్టట్లేదు, అడగండి అన్నారు. వెళ్ళారు. అలెగ్జాండర్ చాలా దేశాలను జయించి వచ్చారు, వారికి మీరు నమస్కారం పెట్టట్లేదు, ఆయన కోపిస్తున్నారు అంటున్నారు. నమస్కారం ఎవరికి పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఏంటి, పెట్టేవారు ఎవరు, పెట్టబడేది ఎవరు అని ఈయన ఆత్మతత్వం చెప్పారు. మనకి చెప్పారు కదా, నాయమహంతి నా అన్యతే అన్యమానే శరీరే అని చెప్పాడు అన్నమాట ఆయన మహాత్మ. వారికి ఏం అర్థం కాలేదు. వెంటనే అలెగ్జాండర్ కోపించి తన ఖడ్గం తీశాడు, నేను చంపేస్తున్నానని. చంపేస్తున్నానంటే మహాత్ముడు భయపడాలి కదా. మహాత్ముడు నవ్వడం మొదలు పెట్టాడు. మూర్ఖ, నువ్వు నన్ను చంపడం ఏంటి, నీలో కూడా నేనే ఉన్నాను, ఈ సైన్యం అందరిలో నేనే ఉన్నాను, నేను సర్వవ్యాపి చైతన్యము, ఆకాశం వల్లే వ్యాపించి ఉన్నాను అన్నాడు. వాళ్ళకి అర్థం కాలే.
నీటి నేను చంపేస్తానని అసలు ఖడ్గం పైకి ఎత్తుతున్నాయి, నవ్వుతున్నాడు. ఏంటి ఈ విషయం అంటే అప్పుడు చెప్పాడు ఆ మహాత్మ, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నా ఏనం ఆత్మానం శస్త్రాన్ని సహా నా చిందంతి. అంటే ఏంటి? హే అలెగ్జాండర్, నువ్వు ఎన్ని అద్భుతమైన ఆయుధాలతో వచ్చిన మహా అయితే ఈ శరీరాన్ని చిన్న భిన్నం చేసి పూర్తిగా చూర్ణములా చేసి పికిల్ చేయగలవు. ఏంటి? మహాత్మా పికిల్ అనే ఒక బ్రాండ్ పెట్టి ఒక 5 డబ్బాలుగా పికిల్ చేసుకోగలవు తప్ప నా ఆత్మకు నువ్వు స్పృశించలేవు ఏ అలెగ్జాండర్ అన్నాడు. అది మన యొక్క మహాత్ముల యొక్క ఆ ధైర్యము, ఆ నిర్భయ స్థితి. మన మహాత్ములు వేరు, మనం వేరు కాదు కాబట్టి మనది కూడా అదే స్వరూపం అన్నమాట. కాబట్టి ఈ భూమి నుంచి వచ్చినటువంటి ఎటువంటి మరణ ఆయుధముల ద్వారా ఆత్మని స్పృశించలేరు. నా ఏనం ఆత్మానం అంటే ఏంటి? ఏనం ఆత్మానం పావకః నా దహతి. అగ్ని దీన్ని దహింపలేదు, కాల్చలేదు. అగ్నికి ఏ వస్తువు అగ్నిలో వేసినా మొత్తం కాల్చివేస్తుంది. మొన్న మీకు చెప్పినట్టున్నాను నేను, ఆ యక్షుడు అవన్నీ చెప్పాను కదా, రైట్. అందువలన అగ్ని కూడా ఆత్మను స్పృశించలేదు. ఏనం ఆత్మానం ఆపహ అంటే నీరు, నా క్లేదయంతి అంటే తడపలేదు. ఎందుకు? ఆత్మ వస్తువు అయితే కదా ఇవన్నీ చేయడానికి, పని చేయడానికి. అదేవిధంగా వాయువు శోషయతి శుష్కించలేదు, ఆవిరి చెయ్యలేదు. ఆత్మ నాశనము లేనిది అని ఎంత స్పష్టంగా చెప్పారు. అద్భుతం. అచ్చేద్యోయమదాహ్యోయం अच्छेद्योयमदाह्योऽयम् अच्छेद्योयमदाह्योऽयम् అక్లేద్యో శోష్య ఏవ చ अक्लेद्यो शोष्य एव च अक्लेद्यो शोष्य एव च నిత్యః సర్వగతస్థానుః नित्यः सर्वगतस्थाणुः नित्यः सर्वगतस्थाणुः అచలోయం సనాతనః अचलोऽयं सनातनः अचलोऽयं सनातनः అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ अच्छेद्यो मदाह्योऽयम् ओके అచ్చేద్యోయమదాహ్యోయం अच्छेद्योयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च अच्छेद्योयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च నిత్యః సర్వగతస్థానుః అచలోయం సనాతనః नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः ఇప్పుడు ఈ శ్లోకము పై శ్లోకము పెద్ద తేడా లేదు, కానీ 2వ లైన్లో మరికొన్ని విశేషణములు కలిపారనమాట భగవాన్. కాబట్టి మొదటి లైన్ అంతా మనం చెప్పిందే ఏంటి? అచ్చేద్యః అంటే శస్త్రములన్నీ కూడా ఆత్మను ఛేదించజాలవు, అంటే నాశనం చేయలేవు. అదాహ్య అంటే అగ్ని ఆత్మను దహించలేదు. అదేవిధంగా అక్లేద్య అంటే నీరు ఆత్మను తడపలేదు. అశోష్య గాలి అంటే వాయువు ఆత్మను ఆవిరి చెయ్యలేదు. అంటే ఏంటి?
అయం ఆత్మ అచ్ఛేద్య అదాహ్య, అయం ఆత్మ అక్లేద్య అశోష్య ఏవచ. అంటే ఈ 4 యొక్క అంటే ఆయుధముల ద్వారా గాని, నీరు ద్వారా గాని, అగ్ని ద్వారా గాని, వాయువు ద్వారా గాని ఆత్మను మనము స్పృశించలేము, టచ్ చేయలేము. టచ్ మీ నాట్ లాగా ఉంటుంది అన్నమాట ఆత్మ. టచ్ మీ నాట్ అంటే యూ కెనాట్ టచ్ ఆత్మ. సర్వవ్యాపి, ఎక్కడ ఆత్మ ఉన్నది లేదు అలాగనమాట. సో తర్వాత ఏమంటున్నారంటే నిత్య, ఆత్మ ఎప్పుడు భూతకాలములోను, వర్తమానములోను, భవిష్యత్తులోను ఉంటుంది. కాబట్టి ఆత్మ ఒకప్పుడు ఉండి లేదు కాదు. 12వ శ్లోకం నుండి చెప్పాం మనం. 12 శ్లోకం నుంచి మీకు చెప్తూ వస్తున్నా. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అని అక్కడ నుండి స్టార్ట్ చేశారు భగవాన్. నిత్యం ఆత్మ సర్వగతః. 17 శ్లోకంలో కూడా మనం చెప్పాం సర్వగత అంటే ఏంటి? అవినాశి తద్విద్ది ఏన సర్వమిదం తతం. తతం అంటే సర్వగతం అని అర్థం. ఆల్రెడీ చెప్పాను నేను. స్థానుహు అంటే ఆత్మ స్థిరంగా కూటస్థంగా ఉంటుంది. మీ అందరికి తెలుసు, మనకి వడ్రంగి ఉంటారు కదా, వడ్రంగి కార్పెంటర్. ఆయన వర్క్ చేసేటప్పుడు కింద ఒకటి యాన్యువల్ ఉంటుంది అనమాట, దానికి ఆధారం. దాని మీద పెట్టి అన్ని బాగు చేస్తుంటాడు, కానీ అది కదలకుండా అలా ఉంటుంది. దాన్ని కూటస్థం అంటారు. అంటే స్థానుహు అంటే చెట్టులన్నిటికి కూడాను స్థానుహు అంటారు. అవి కదలవు కదా. పర్వతం కూడా స్థానుహు. అలాగా ఆత్మ చలించేది కాదు. ఎక్కడికి వెళ్తా చెప్పండి, అంత వ్యాపించున్నప్పుడు. ఆత్మ లేని ప్లేస్ అంటూ ఉంటే కదా వెళ్ళడానికి. కాబట్టి స్థానుహు. అచలహ అంటే చెలించేది కాదు. అచలహ. సనాతన. ఇప్పుడు చూడండి, సనాతన ధర్మం ఎక్కడ ఉంది అంటారు కదా, ఇక్కడ ఉన్నది. అది ఆత్మ సనాతనము అంటే చిరంతనము, అలాగా కొనసాగుతూ ఉంటుంది అనాదిగా. దానికి ఆది లేదు, అంతము లేదు. మరి ఇలాంటి సనాతన ధర్మకి ఎవరో అసురు ప్రవృత్తి కలవారు సనాతన ధర్మమును నాశనం చేద్దాం, దాని వలన ప్రమాదము అని కుర్రకూతులు అవి అంటే పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారు. మొత్తం భారతదేశం అంతా ఉన్నారు ఈ అసురు సంపద బాగా ఉన్నది. మొత్తం అన్ని వైపులో ఉన్నారు అసురులు. సనాతన ధర్మాన్ని నాశనం చేద్దాం అంటే ఎలాంటిదంటే, నీటిలో ఉన్న కెరటము నీటిని నాశనం చేద్దాం అంటున్నది. కెరటము బుడగలు అనే ఈ పిచ్చి కోతలు కూర్చోవారు ఉన్నారు కదా. ఇక్కడ తమిళనాడు నుండి అటు మొత్తం ఉత్తరప్రదేశ్ వరకు ఉన్నారన్నమాట. ఈ యొక్క మొత్తం మాలోకం సంత. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, నీటిలోనే ఉంటూ నీటిని నేను మొత్తం ఆవిరి చేస్తాను అంటుంది. ఎవరు? కెరటం. వాళ్ళు ఎవరో కాదు, కెరటమే. కెరటం ఏమంటుందంటే, ఈ నీటిని నేను మొత్తం ఆవిరి చేసేస్తాను అంటుంది కెరటం. అలాగా సనాతన ధర్మం అనే ప్రవాహంలో ఉన్నటువంటి వీళ్ళు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానంటే ఎంత అపహాస్యము, ఎంత నవ్వులు పాలు, అది తెలుసుకోవాలి. కాబట్టి సనాతన ధర్మం అనేది శాశ్వతం, నిత్యం, సత్యం, పరమాత్మ, ఆత్మగా ఉన్నది. యావత్తు సృష్టి అంతా పరమాత్మ యొక్క ఆ ధర్మమే సనాతన ధర్మం. ఇప్పుడు నెక్స్ట్, అవ్యక్తోయమచింత్యోయం. 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 అవికార్యోయముచ్యతే. 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 తస్మాదేవం విదిత్వైనం. తస్మాదేవం విదిత్వైనం. తస్మాదేవం విదిత్వైనం. నానుశోచితుమర్హసి. నానుశోచితుమర్హసి.
నానుశోచితుమర్హసి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అంటే ఇంకా ఆత్మ గురించి చెప్పారు, మరొకసారి అలాగ రిపీట్ చేస్తున్నారు. ఎందుకంటే మనము ఈ ఆత్మతత్వాన్ని మీరు జీవితాంతం చింతన చేయాల్సిందే మీ కర్తవ్యం. ఒకసారి చేసుకున్న తర్వాత ఇదేమైనా ఫ్రిడ్జ్ కాదు, ఇదేమైనా ప్లాస్మా టీవీ కాదు. ఒకసారి పోలీసు పెట్టిస్తే ఒక దగ్గర దానికి అమర్చామనుకోండి, ఇక పని అయిపోయింది, అది చూసుకుంటుందని. అలా కాదు. ఇది నిత్య నిరంతరము ఈ స్ఫురణ, ఈ చింతన వెనక వైపు జరుగుతూ ఉండాలి. మీ పనులు మీరు చేస్తూ ఉండాలి. అంటే మీ కర్తవ్యాన్ని చేసుకుంటూ ఉంటారు. వెనక బుద్ధి మనస్సులో ఈ చింతన కలిగి ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఏమంటున్నారంటే, ఇప్పుడు అయం ఆత్మ అవ్యక్త. నేను మీకు చెప్పాను, ఆత్మ అనేది అప్రమేయము, అవ్యక్తము. అది మన దృష్టికి, మన కనులకు కానీ, మన యొక్క చెవులకు కానీ, మన ముక్కుకి, మన నోరుకి, మన చర్మమునకు అందదు. అలాగే మనస్సు బుద్ధికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, ఈ ఇంద్రియములకు, ఈ మనస్సుకు బుద్ధి కంటే సూక్ష్మంగా వీటికి కారణంగా ఉన్నది వెనుక. మీరు ఒక చెప్పండి నాకు, బల్బు పెట్టాము, ఫిల్మెంట్ ఉన్న బల్బు పెట్టాము, ప్రకాశిస్తున్నది కదా. మరి వైరు వందు కూడాను సూక్ష్మంగా ఉన్న ఆ విద్యుత్ శక్తి మనకు కనిపిస్తుందా? కనిపించదు. అంటే విద్యుత్ శక్తి కనిపించటం లేదు కాబట్టి లేదు అని మీరు ఎవరైనా అనగలరా? కరెంట్ లేదు అనగలరా? అంటే అక్కడ చేయి పెట్టని తెలుస్తుంది, ఉన్నదో లేదో. అదే విధంగా అవ్యక్తం అంటే వ్యక్తం కానిది, అంటే వ్యక్తం కాకుండా వ్యక్తం అవడానికి ఉన్నటువంటి యోగ్యంగా ఉన్నది, కానీ వ్యక్తం కాలేదన్నమాట. అంటే శంకరాచార్య దీని గురించి ఏం రాశారంటే, మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అని. మీ అందరికి చూడండి, ఒక విత్తనం తీసుకోండి, ఒక మర్రి విత్తనం కానీ ఏదో ఒక విత్తనం. ఆ విత్తనములో ఈ ఏవత్ చెట్టు అంతా కూడాను కొమ్మలు, శాఖలు, ఆకులు, ఫలాలు, పిందులు, అనేక పుష్పములు, ఊడలు, అవన్నీ కూడాను అవ్యక్తంగా ఆ విత్తనములో ఉన్నాయా లేదా ఆలోచించండి. అందువల్ల భగవద్గీతకి మీరు ఒకటి నాకు ఇవ్వాలి, ప్రతిరోజు సమర్పించాలి. మీ బుద్ధిని సమర్పించాల్సి ఉంటుంది, మిగతాది ఏం అక్కర్లే. బుద్ధిని సమర్పిస్తే భగవాన్ శ్రీకృష్ణ మీ స్వరూప తత్వాన్ని మీకు సమర్పిస్తారు. అందువలన విత్తనములో యావత్ చుట్టంతా కూడా ఉంది. ఎలాగుంది? అవ్యక్తంగా ఉంది. ఆత్మ ఎప్పుడు బీజాత్మకంగా ఉంటుంది. దాని నుండి చెట్టు వలె ప్రపంచమంతా, సృష్టి అంతా వస్తుంది, మళ్ళీ వెనక్కి పోతుంది. ఆత్మ ఎప్పుడు కూడా స్వరూపంగా అవ్యక్తమే. మరి అచింత్య, చూడండి, ఏ కరెంటు వలన, ఏ విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ వలన బల్బు వెలుగుతుందో, ఫ్యాన్ తిరుగుతుందో, ఈ ఫ్యాను బల్బు
కరెంటును చూడగలవా? సాధ్యం కాదు. అదేవిధంగా మన బుద్ధి ద్వారా ఆత్మను చింతించడం అనేది కూడాను అది అసాధ్యమే. మరి చింతన అంటే ఏంటి స్వామీజీ? మీ ప్రశ్న. ఈ చింతన అంతా ఏంటంటే, ఆత్మ సమక్షంలో బల్బు వలె వెలుగుతున్నటువంటి బుద్ధి, నేను డమ్మి, అసలైనటువంటి నా స్వామి ఆత్మ నాకు ఆధారంగా ఉన్నది కాబట్టి నేను కూడా ఆత్మస్వరూపమే తప్ప వేరుగా బుద్ధిగా ఏమీ లేదు అని చివరకు తెలుసుకొని బుద్ధి నిశ్శబ్ద స్థితికి వెళ్ళిపోవడమే ఆత్మస్థితిలో ఉండడం. కెరటము, నేను కెరటం ఎక్కడ ఉన్నాను, నా ముఖం నేను నీరే అని తెలుసుకొని నీటిలో కలిసిపోవడమే ఆత్మస్థితిలో ఉండడం అన్నమాట కెరటం. కుండ కూడా, నేను కుండ ఎక్కడ ఉన్నాను, కుండ కానే కాను, నేను కూడా మట్టే అని తెలుసుకోవడమే మోక్షము కుండకి. మనందరం కూడాను నేను వ్యక్తిని, నేను తల్లిని, నేను తండ్రిని, నేను సోదరుని, నేను సోదరిని, నేను మేనేజర్ని, నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని. ఎంఏ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఎక్స్ మాజీ. సో ఇవన్నీ కూడాను భ్రమ. నేను ఆత్మస్వరూపుడు కాబట్టి ఇవన్నీ కూడాను ఆత్మస్వరూపులే. అంటే పైకి వచ్చినటువంటి నామరూపములు ఉపాధులు సత్యం కాదు అని తెలుసుకోవాలి. కాబట్టి అచింత్య అంటే నిజంగా ఏ ఆత్మ వలనైతే బుద్ధి పనిచేస్తుందో ఆ బుద్ధి ఆత్మను చింతన చేయలేదు. అంటే అచింత్య రూపము. కానీ ఆ బుద్ధే తెలుసుకోవాలి, నేను కూడా ఆత్మ కంటే భిన్నంగా లేను అని తెలుసుకొని ఆ బుద్ధి కూడా ఆత్మలో లయమైపోవాలి. ఇది మన చింతన గీత. అచింత్య అవికార్యం. మనం ఇప్పుడే చెప్పాం, నజాయతే నా మ్రియతే, నాకు పుట్టుకు లేదు, ఆత్మ పుట్టుకు లేదు, మరణం లేదు. అంటే ఇటువంటి కార్యం కాదు. అవికార్య. అవికార్య అంటే ఎటువంటి ప్రోడక్ట్ కూడా కాదు. దేని నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ ఆత్మ కాదు. వికారాలు లేవు, ఎటువంటి కార్యం కాదు. దీన్ని ఆత్మ అని అంటారు. అందువలన ఇలాంటి ఆత్మస్వరూపం అని తెలుసుకున్న తర్వాత తస్మాత్ ఏవం ఆత్మానం, అందువలన ఏవం ఆత్మానం విదిత్వా, ఈ ప్రకారంగా తెలుసుకొని ఇంకా నువ్వు శోకించడానికి మీకేమైనా అవకాశం ఉందా, మీకేమైనా ఎలిజిబిలిటీ ఉందా? మీకు అర్హత లేదు అంటున్నాడు శ్రీకృష్ణ. అర్జునుడికి ఏమంటున్నాడు? ఏ అర్జున, ఇలాంటి ఆత్మస్వరూపమై నువ్వు ఉన్నావు కాబట్టి ఈ విధంగా నువ్వు తెలుసుకున్న తర్వాత శోకించడానికి దుఃఖించడానికి నీకు అర్హత లేదయ్యా. నీకు అర్హతే లేదు. అసలు శోకించడానికి ప్రవేశించడానికి నీకు అర్హత లేదు. చూడండి, మన వాళ్ళు డిగ్రీ చేయకుండా డిగ్రీలో జాయిన్ అవుతుందా? వీలవుతుందా? ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగా నువ్వు దుఃఖించాలన్నా, నువ్వు శోకించాలన్నా నీలో అజ్ఞానం బాగా ఉండాలి. అంటే నాకు ఆత్మ అంటే ఏమి తెలియదు కాబట్టి నువ్వు దుఃఖించడానికి శోకించడానికి అర్హులు. కానీ ఈ విధంగా ఆత్మస్వరూపం నువ్వు అని తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు శోకించడానికి దుఃఖించడానికి నీకు అర్హత లేదు అర్జున. నీకు అర్హత లేనే లేదు. ఇంకెవరో అర్హత, ఎవరో దుశ్శాసనుడు దుర్యోధనులు లాంటి అర్హత ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి ఆత్మతత్వం తెలియదు కాబట్టి. నేను చెప్పే కూడా ఎంత స్పష్టంగా తెలుసుకున్నా కూడా నువ్వు శోకించడము దుఃఖించడము బాధపడడానికి నీకు అర్హత లేనే లేదు అర్జున. కాబట్టి ఇక ఏమి చేయకుండా ఈ శోకము దుఃఖాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. ఇప్పటి వరకు మనం ఎన్ని శ్లోకాలు చెప్పాము? 25. ఈ 25 శ్లోకముల వరకు దీనిని బ్రహ్మ విద్య అంటారు. అంటే సకల వేదరాశి యొక్క సారము అయినటువంటి ఉపనిషత్. ఆ ఉపనిషత్తుల యొక్క సారం ఏదైతే ఉందో మనం స్టార్టింగ్ లో చెప్పాం, సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాల నందన అన్నాడు కదా. ఆ సారం అంతా 25 శ్లోకముల వరకు చెప్పారు. దీన్ని మీరు పదే 11వ శ్లోకము నుండి 25 శ్లోకం వరకు మీరు రిపీట్ చేసుకొని రేపటి క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.